చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటికే 15 మందికి పైగానే ఎక్కువ మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే మృతి చెందినటువంటి వారిని గుర్తించడం చాలా కఠినంగా మారింది. బస్సులో ఏదైతే సీట్లో కూర్చున్నారో, ఎక్కడైతే సీట్లో పడుకున్నారో అదే ప్రాంతంలో సజీవ దహనమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ మృతదేహాలకు సంబంధించి కొన్ని సీట్లలో అయితే స్కెల్టన్స్ కనిపిస్తున్నాయి. వీటిని DNA టెస్ట్ ద్వారా చేసి ఆ మృతులను అప్పగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కొంత టైం కూడా పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. పోస్టుమార్టం చేసేటువంటి మృతదేహాలతో పాటుగా DNA టెస్ట్ ద్వారా మృతదేహాలను గుర్తించేటువంటి పరిణామం ఇప్పుడు నెలకొంది. అయితే మొత్తం బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన తాజాగా ప్రయాణికుల లిస్ట్ అయితే బయటకు రావడం జరిగింది. ఎంతమంది ప్రయాణికులు ఈ యొక్క బస్సులో ప్రయాణిస్తున్నారు, ఏ ప్రాంతం వద్ద వీరందరూ కూడా ఎక్కారు, ఎక్కడి నుంచి పికప్ పాయింట్ వద్ద వీళ్ళు ఈ బస్సులోకి ఎక్కారు, పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒకసారి వారందరి డీటెయిల్స్ కూడా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 40 మంది ప్రయాణికులు ఈ కావేరీ ట్రావెల్స్ బస్సులో ఎక్కడం జరిగింది. మొత్తం 42 సీట్లు ఉన్నటువంటి ఈ బస్సులో 40 మంది రిజర్వ్డ్ అయిపోయారు సీట్లలో నిన్న. దాంట్లో మొదటగా బుక్ చేసుకున్నటువంటి వ్యక్తుల నుంచి పటాన్ చెరువు నుంచి మొదలైనటువంటి పికప్ వ్యాన్ మొదలవుతుంది. ఫస్ట్ ఇక్కడ సిటీలో పికప్ వ్యాన్ ఇక్కడ మొదలయ్యి సిటీ అవుట్కట్స్లోకి పికప్ వ్యాన్ వెళ్ళి అక్కడ ఈ ఓల్వో బస్సులోకి వీరందరూ కూడా ఎక్కేటువంటి పరిణామం జరుగుతుంటుంది, ప్రైవేట్ ట్రావెల్ బస్ అయినా కూడా. సో దీంట్లో మొదట పటాన్ చెరువు వద్ద ఎక్కారు ఒక అతను ప్యాసింజర్. అతని నేమ్ వచ్చేసి పూర్తిగా ఇలాంటి చాలామంది ఉన్నారు. బాబీ అనేటువంటి ఒక వ్యక్తి పటాన్ చెరువు దగ్గర పికప్ పాయింట్ వద్ద ఎక్కాడు ఇతను. అదేవిధంగా నెక్స్ట్ బీరంగూడ వద్ద అశ్విన్ రెడ్డి అనేటువంటి మరొక ప్యాసింజరు పికప్ వ్యాన్లో ఎక్కడం జరిగింది ఈ బస్సులో. వీళ్ళంతా బెంగళూరుకు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి ప్రయాణంలో భాగంగా ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కారు. ఇక గండి మైసమ్మ పికప్ పాయింట్ వద్ద నియర్ బావర్చి అక్కడ సత్యనారాయణ అనేటువంటి ఒక వ్యక్తి ఎక్కడం జరిగింది. అదేవిధంగా బహదూర్పల్లి ఎక్స్ రోడ్ వద్ద ఈ పికప్ పాయింట్ వద్ద సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక పర్సన్ ఎక్కారు. ఇక సూరారం వద్ద ప్రశాంత్ గుణసాయి అనేటువంటి 2 వ్యక్తులు ఎక్కడం జరిగింది. వీరు కమాండ్గా ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. అదేవిధంగా మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్ వద్ద అర్గా బండోపాధ్యాయ ఈయన ఎక్కడం జరిగింది. అదేవిధంగా వనస్థలీపురం వద్ద ఇక్కడ 2 ఎక్కడం జరిగింది. 2 సీట్లు బుక్ చేసుకున్నారు వీరు, నవీన్ కుమార్ అదేవిధంగా రమేష్. వీరిద్దరు కూడా ఇక్కడ వనస్థలీపురం దగ్గర ఎక్కడం జరిగింది. అలాగే చింతల్ ఇక్కడ వచ్చేసి వేణు అనేటువంటి ఒక పర్సన్ ఇక్కడ పికప్ వ్యాన్లో ఎక్కడం జరిగింది. అలాగే నిజాంపేట ఎక్స్ రోడ్డు వద్ద శ్రీ హర్ష ఇతను నిజాంపేట ఎక్స్ రోడ్డు దగ్గర ఎక్కాడు. గచ్చిబౌలి వద్ద చూస్తే 2 పర్సన్స్ ఎక్కారు కలిసి కమాండ్గా, శివ అదేవిధంగా ఎల్సా శామ్ అనేటువంటి 2 వ్యక్తులు ఎక్కడం జరిగింది. ఎల్బీ నగర్ వద్ద వచ్చేసి యువాన్ శంకర్ మేఘనాథ్ అనే 2 వ్యక్తులు ఇక్కడ ఎక్కడం జరిగింది. JNTU పికప్ పాయింట్ వద్ద దాత్రి, రామరెడ్డి, అమృత్ కుమార్ వీరు 3 ఎక్కడం జరిగింది. అదేవిధంగా మూసాపేట పికప్ పాయింట్ వద్ద చూస్తే చందన మంగా, సూర్య అనేటువంటి 2 ఎక్కడం జరిగింది. భరత్ నగర్ వద్ద ఉమాపతి అనే ఒక ప్యాసింజర్ ఇక్కడ ఎక్కడం జరిగింది. ఎర్రగడ్డ వద్ద పంకజ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడం జరిగింది. SR నగర్లో 3 ఎక్కారు, 3 అమ్మాయిలే ఎక్కారు. వీరు 3 కూడా కమాండ్గా ప్రయాణం చేసినట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్ కావచ్చు లేదా బంధువులు కావచ్చు. చరిత, హారిక, కీర్తి అనేటువంటి 3 వ్యక్తులు SR నగర్లో వీరు ఎక్కడం జరిగింది బస్సు పికప్ పాయింట్కి. ప్యారడైజ్ దగ్గర తరుణ్, వేణుగోపాల్ రెడ్డి 2 ఎక్కారు. అదేవిధంగా నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద ఆకాష్ అనేటువంటి వ్యక్తి ఎక్కాడు. అదేవిధంగా లక్డీ కపూల్ పికప్ పాయింట్ వద్ద 2 వ్యక్తులు ఎక్కడం జరిగింది. మొహమ్మద్ ఖైజర్ అదేవిధంగా జయంత్ కుష్వాహా అనేటువంటి 2 కూడా ఎక్కడం జరిగింది. ఇది మొత్తము ప్యాసింజర్ లిస్టుకు సంబంధించి 42 సీట్లు ఉన్నటువంటి బస్సు ఇది. దాంట్లో 40 మంది బుక్ చేసుకున్నారు, 2 సీట్లు ఇంకా ఖాళీగా అలాగే ఉన్నాయి. 40 మంది బుక్ చేసుకున్నటువంటి లిస్ట్ ఇప్పుడు బయటికి రావడం జరిగింది. చాలామంది మహిళలు కూడా ఉన్నారు దీంట్లో. కమాండ్గా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్గా ప్రయాణం చేసినటువంటి వారు కూడా ఉన్నారు. 40 మంది ప్యాసింజర్తో పాటుగా డ్రైవర్, కో డ్రైవర్ మొత్తం 42 మంది ఈ యొక్క బస్సులో ప్రయాణం కొనసాగిస్తున్న సందర్భంలో జరిగింది ఈ ప్రమాదం. దీంట్లో చాలామంది చనిపోయారు, 20 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రయాణికుల లిస్ట్ అయితే ఇప్పుడు మన దగ్గర ఉంది, కానీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారు లేకుంటే బస్సు నుంచి తప్పించుకున్న వారైతే వారి అడ్రస్ తెలుస్తుంది. కానీ ఈ లిస్టులో ఉన్నటువంటి మిగతా పేర్లలో ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందడమే కానీ ఆ నుంచి తప్పించుకున్నటువంటి వారు కానీ
లేకుండా ఉన్నటువంటి పేర్లే ఇప్పుడు ఆ బస్సులో సజీవ దహనమైనటువంటి వారి పరిస్థితి వారే అయి ఉండొచ్చు అనేటువంటి అంచనా ఒకటి వేస్తున్నారు. ఎందుకంటే పోస్ట్ మార్టం అవ్వడానికి టైం పడుతుంది. కొన్ని మృతదేహాలు అయితే పోస్ట్ మార్టం చేసినా గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయాయి. డిఎన్ఏ టెస్ట్ చేస్తే తప్ప గుర్తుపట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. కాబట్టి వీరందరికీ ఇప్పుడు ఆ ప్రాసెస్ కొనసాగుతుంది డిఎన్ఏ టెస్ట్ పోస్ట్ మార్టానికి సంబంధించి. సో ప్యాసింజర్ లిస్ట్ అయితే ఇప్పుడు బయటకు రావడం జరిగింది. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు హుటాహుటిన ఆ బస్సు ఘటనా స్థలికి చేరుకుంటున్నారు, హాస్పిటల్కి చేరుకుంటున్నారు. మా వాళ్ళకి ఏమైందో తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులతో కూడా మంత్రాలు జరుపుతున్నారు, చర్చలు జరుపుతున్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునేటువంటి దానిలో భాగంగా ఏదేమైనా కూడా కర్నూలులో జరిగినటువంటి ఘోర ప్రమాదం అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.